ఒక పాన్ తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి మనం 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకొని 2 వైపులా రోస్ట్ చేసుకోవాలి. మంటని కాస్త లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ 2 బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకోవాలి. పైనుంచి కాస్త గీని అప్లై చేసుకోవాలి. మీరు గీ బదులు నెయ్యి అన్నా నూనె అన్నా లేకపోతే బటర్తో పాటు కూడా మీరు వేయించుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని వేరే సైడ్కి తిప్పుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే అవి మాడిపోతాయి. ఇలా మనం ఒక బ్రెడ్ స్లైస్లోకి తురిమిన క్యారెట్, అలాగే ఆనియన్స్, క్యారెట్ తురుము లేకపోతే ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. టొమాటో కెచప్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో బ్రెడ్ స్లైస్ని ఆ బ్రెడ్ స్లైస్ పైకి పెట్టుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. మనం ఈ బ్రెడ్ స్లైస్ లోపల టమాటోస్ అలాగే క్యాబేజ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, అలాగే చీజ్ ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు సింపుల్ 2 మినిట్స్లో మనం శాండ్విచ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇలా మనం 2 వైపులా చాలా చక్కగా వేయించేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన శాండ్విచెస్ని రోస్ట్ చేసుకొని తిని ఆనందించవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా 2 మినిట్స్లో ఆకలి వేసినప్పుడు శాండ్విచ్ చేసుకొని తినేయచ్చు.